Good evening all. Good evening all. Good Good evening all. evening, madam. అమ్మా మీకు నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. మేడం. ఓకే ఓకే గుడ్ మా. నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని అందరిని మ్యూట్ చేస్తున్నానమ్మా. ఓకే మేడం. In previous sections, what we discussed అమ్మా, మనం ఏం డిస్కస్ చేసాము? మ్యాగ్నెట్ అంటే ఏంటి, వాట్ ఈస్ మ్యాగ్నెట్ అనేది డిస్కస్ చేసాము. అండ్ మ్యాగ్నెట్ హ్యాస్ ఎ ప్రాపర్టీ టు అట్రాక్ట్ ఐరన్ అనేటువంటి విషయాన్ని ఒక యాక్టివిటీ ద్వారా తెలుసుకున్నాము. నెక్స్ట్ ది డిస్కవరీ ఆఫ్ మ్యాగ్నెట్, అసలు మ్యాగ్నెట్ యొక్క డిస్కవరీ అనేది ఎలా జరిగింది అనేది తెలుసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మనం ఏమేమి తెలుసుకున్నామంటే మా టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయమ్మా? 2 టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అవుతాయి, న్యాచురల్ మ్యాగ్నెట్స్ అండ్ మ్యాన్ మేడ్ మ్యాగ్నెట్స్. అంతేకాకుండా డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ కూడా తెలుసుకున్నాము. వాట్ ఆర్ దే? బార్ మ్యాగ్నెట్, ఫర్ ఎగ్జాంపుల్ బార్ మ్యాగ్నెట్, హార్షూ మ్యాగ్నెట్, రింగ్ మ్యాగ్నెట్, నీడిల్ మ్యాగ్నెట్. These are all the different types of magnets: oval shape, disc shape, cylindrical shapes. Then what is magnet? What are the types of magnets? Then what is the difference between the magnetic and non-magnetic materials? We discussed it. What is the difference between the magnetic and non-magnetic materials? And also we discussed the properties of magnets. What are the properties of magnets? What is the property of magnet? What are the properties of magnets? Properties of magnets ఏంటో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇంకేం తెలుసు? ప్రాపర్టీస్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇట్ హ్యాస్ ఎ పోల్స్ ఉంటాయమ్మా. ఇట్ హ్యాస్ ఎ ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే అమ్మా పోల్స్ ఉంటాయి. పోల్స్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ కి పోల్స్ కలిగి ఉండడమే దానికి యొక్క ఫస్ట్ ప్రాపర్టీ. నార్త్ సైడ్ ఉండేటువంటి పోల్ ని నార్త్ పోల్ అని, సౌత్ డైరెక్షన్ ఉండేటువంటి పోల్ ని సౌత్ పోల్ అని చెప్పేసి పిలుచుకుంటాము. ఇంకా సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఏంటంటే మా అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్. అట్రాక్షన్ అండ్ రిపల్షన్ బిట్వీన్ 2 magnets. మనకి అట్రాక్టివ్ అండ్ రిపల్సివ్ ఫోర్సెస్ నే మనం మ్యాగ్నెట్ యొక్క సెకండ్ ప్రాపర్టీగా చెప్పుకుంటాం నాన్న. లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే లైక్ పోల్స్ ఏం చేస్తున్నాయి? రిపెల్ అవుతున్నాయి, వాటిని ఒకదాన్ని వికర్షించుకుంటున్నాయి. అన్లైక్ పోల్స్ ఆకర్షించుకుంటున్నాయి. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్, లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్. And the third property and the final property of magnet is directional property. By using magnet we can find directions. మనం ఇది కూడా చెప్పుకున్నామమ్మా. ఎక్కువగా షిప్స్ లో, ఏరోప్లేన్స్ లో, మౌంటైన్స్ లో అండ్ ఆర్మీ పీపుల్ ఆల్సో క్యారీ కంపాస్ విత్ దెమ్ టు ఫైండ్ డైరెక్షన్. మౌంటైనర్స్ షిప్స్ లో, ఏరోప్లేన్స్ లో, ఓషన్స్ లో ఎక్కువగా వీళ్ళు కంపాస్ యూజ్ చేస్తారు. కంపాస్ లో మ్యాగ్నెటిక్ నీడిల్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ నీడిల్ హ్యాస్ ఎ ప్రాపర్టీ, డైరెక్షనల్ ప్రాపర్టీ ఉంటుంది. ఆల్వేస్ మ్యాగ్నెట్ షోస్ నార్త్ సౌత్ డైరెక్షన్. ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుందమ్మా. ఇట్ హ్యాస్ ఎ డైరెక్షనల్ ప్రాపర్టీ. This is a compass. It has a magnetic needle inside it. It has a directional property. The magnetic needle always shows north and south direction. This is a make your own magnetic compass. మనం ఈ యాక్టివిటీ చేసామమ్మా. ఎలా మ్యాగ్నెటిక్ కంపాస్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది తెలుసుకున్నాం త్రూ ఎన్ యాక్టివిటీ. ఒక యాక్టివిటీ ద్వారా తెలుసుకున్నాం. మేకింగ్ ఏ మ్యాగ్నెట్. దిస్ ఇస్ ఎ మేకింగ్ ఏ మ్యాగ్నెట్. మ్యాగ్నెట్ ని ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని గురించి కూడా మనం డిస్కస్ చేసాము. మేకింగ్ యువర్ ఓన్ మ్యాగ్నెట్.
ఎలా చేసాము ఇది? మనం ఒకే డైరెక్షన్ లో మ్యాగ్నెట్ ని రబ్ చేయడం వలన ఒకే డైరెక్షన్ లో రబ్ చేయాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు చేయాలని చెప్పామమ్మా? ఒకే డైరెక్షన్స్ లో ఒక పోల్ నుంచి ఇంకో పోల్ కి మ్యాగ్నెట్ ని 30 to 40 టైమ్స్ మనం రబ్ చేయడం వల్ల వి కెన్ మేక్ అవర్ ఓన్ మ్యాగ్నెట్. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం నాన్న? మ్యాగ్నెటిక్ ఇండక్షన్. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది చెప్పుకున్నాము. ఏంటి, వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏమని చెప్పుకున్నాం నాన్న? మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ possessed by a magnetic substances due to the presence of magnet near. It is called magnetic induction. Through an activity, ఒక యాక్టివిటీ ద్వారా మనం మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం నాన్న. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు? మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని పొసెస్ చేసుకుంది ఒక మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనేది. ఎందుకు? డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెట్ నియర్ ఇట్. ఇక్కడ మనకి ఈ స్లైడ్ లో పైన ఒక మ్యాగ్నెట్ ఉంది. ఆ మ్యాగ్నెట్ కి అనుకొని ఒక పిన్ ఉంది. పిన్ కి నుంచి మళ్ళీ ఒక నెయిల్ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ, ఫస్ట్ మనం సెకండ్ ఫిగర్ లో చూసుకున్నట్టయితే ఈ మ్యాగ్నెట్ ని ఈ నెయిల్ కి కొంచెం దగ్గరగా పెట్టినప్పుడు ఆ నెయిల్ ఆ పిన్ అనేది, ఆ సేఫ్టీ పిన్ అనేది కింద ఉన్న నెయిల్ ని అట్రాక్ట్ చేసింది. అంటే ఈ పోల్ లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది పాస్ ఆన్ అయింది. దేంట్లోకి పాస్ అయింది? ఈ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ లోకి పాస్ అయింది. ఇట్లా పాస్ అవ్వడాన్ని మనం ఏం చేసామమ్మా? ఏమన్నాము? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అన్నాం. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఇంతవరకు మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కషన్ చేసామమ్మా. దెన్ ఆఫ్టర్ నేను ఇంకొక చిన్నది కూడా చెప్పాను, అది కూడా చెప్తాను. ఫైండింగ్ అవుట్ వెదర్ ద గివెన్ ఆబ్జెక్ట్ ఇస్ మ్యాగ్నెట్ ఆర్ నాట్. అంటే ఇప్పుడు మన దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆ ఆబ్జెక్ట్ అనేది మ్యాగ్నెటా కాదా అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి అన్నప్పుడు, ఏం చేయాలంటే ముందుగా ఒకే షేపు ఒకే కలర్ ఉన్నటువంటిది ఏవైనా 3 ఆబ్జెక్ట్స్ ని తీసుకోండి. అలాగే ఒక మ్యాగ్నెట్ ని, ఒక బార్ మ్యాగ్నెట్ ని తీసుకోండి అమ్మా. బార్ మ్యాగ్నెట్ ని తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, యూ హ్యావ్ టు డిసైడ్ విచ్ వన్ అమాంగ్ దెమ్ ఇస్ ఎ మ్యాగ్నెట్. మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది అందులో ఏది మ్యాగ్నెట్ అనేది. విచ్ ఇస్ నాట్ ఎ మ్యాగ్నెట్ బట్ మేడప్ ఆఫ్ ఎ మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఆర్ ఎ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. తర్వాత మనం డిసైడ్ చేయాల్సి ఉంటుందమ్మా అందులో ఏది మ్యాగ్నెట్, ఏది మ్యాగ్నెటిక్ కాదు, ఏది మ్యాగ్నెటిక్ మెటీరియల్, ఏది మ్యాగ్నెటిక్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. We have to decide which one is magnet or not a magnet, or a magnetic material or non-magnetic material. We have to decide. మనం ఇది డిసైడ్ చేయడం కోసం ఒక చిన్న యాక్టివిటీ లాగా చేద్దాం. ఏం చేద్దామంటే ముందు బ్రింగ్ 3 objects one after the other close to one pole of the bar magnet and observe whether they get attracted, repelled or not attracted. ఏమంటున్నాడంటే మనం ఆ 3 ఆబ్జెక్ట్స్ ని కూడా ఒక పోల్, మనకి బార్ మ్యాగ్నెట్ ఫస్ట్ పోల్, ఒక పోల్ దగ్గరికి క్లోజ్ గా తీసుకెళ్లి అబ్జర్వ్ చేద్దాం. ఏమని అబ్జర్వ్ చేద్దాం? అవి ఏమేమి అబ్జర్వ్ చేయాలి మనం అందులో? ఆ పోల్ కి మనం తీసుకెళ్ళినటువంటి మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అనేది, మనం తీసుకున్న ఆబ్జెక్ట్ అనేది అట్రాక్ట్ అవుతుందా, ఆకర్షించబడుతుందా, లేదా రిపెల్ అవుతుందా, వికర్షించబడుతుందా, ఆర్ అదర్వైజ్ అసలు అది ఏ రకంగానూ దానికి అట్రాక్ట్ అవ్వడం లేదా అని మనం అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేసిన తర్వాత అవన్నిటిని కూడా ఒక టేబుల్లో కనుక మనం రికార్డ్ చేసుకున్నట్లయితే, ఆఫ్టర్ దట్ బ్రింగ్ దోస్ ఆబ్జెక్ట్స్ క్లోజ్ టు అదర్ పోల్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్ ఇన్ ద సేమ్ వన్ అండ్ రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్. మనం ఒక పోల్ దగ్గర చేసినట్లుగానే రెండో పోల్ దగ్గర కూడా అలానే ఒక పోల్ దగ్గర చేసినట్లుగానే రెండో పోల్ దగ్గర కూడా తీసుకెళ్లి ఆ ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేసినట్టయితే వెదర్ ద ఆబ్జెక్ట్ ఈస్ అట్రాక్టెడ్ ఆర్ రిపెల్డ్ ఆర్ నాట్ అట్రాక్టెడ్ అని చూసుకుంటే, మన అబ్జర్వేషన్స్ అన్ని కూడా ఒక దాని మీద ఒక టేబుల్లో కనుక వేసుకొని చూసుకున్నట్లమ్మా మనం ఒక కన్క్లూషన్ కి వస్తాం. We came to one conclusion. ఏమని? If an object is attracted by one pole of the bar magnet and repelled by its other pole, then you can say that it is a magnet. మనం తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్
ఒక పోల్ వైపు అట్రాక్ట్ అయ్యి ఇంకొక పోల్ వైపు రిపెల్ అయితే మనం దాన్ని ఏమని డిక్లేర్ చేయొచ్చు? ఇట్స్ ఎ మ్యాగ్నెట్. ఇట్స్ ఎ మ్యాగ్నెట్. మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ చెప్పుకున్నాము. లైక్ పోల్స్ ఏమవుతాయి? లైక్ పోల్స్ ఏమవుతాయి? అమ్మా అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, ఎవరో డిస్టర్బెన్స్ గా ఉంది. మ్యూట్ చేసుకోండి అమ్మా ఎవరో. లైక్ పోల్స్ ఏమవుతాయి అని చెప్పానమ్మా మీకు నేను. లైక్ పోల్స్ రిపెల్. లైక్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి. లైక్ పోల్స్ అనేవి రిపెల్ అవుతాయి, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామా, ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక పోల్ సైడ్ అట్రాక్ట్ అయ్యి ఇంకో పోల్ సైడ్ రిపెల్ అయితే ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అంటున్నాం. ఏమని చెప్తున్నామా? లైక్ పోల్స్ అట్రాక్ట్ అంటే బహుశా అక్కడ ఏమై ఉంటది, దోస్ ఆర్ లైక్ పోల్స్. లైక్ పోల్స్ అవడం వల్ల అక్కడ అట్రాక్షన్ అనేది జరగలేదు, రిపల్షన్ అనేది జరిగింది. ఇంకొక పోల్ సైడ్ అట్రాక్షన్ అనేది జరిగింది. ఎందువల్ల అయి ఉండొచ్చు? బికాస్ ఆఫ్ దోస్ ఆర్ అన్లైక్ పోల్స్. అన్లైక్ పోల్స్ మేబీ అవి అన్లైక్ పోల్స్ అయి ఉండొచ్చు, అందువల్ల అక్కడ అట్రాక్షన్ అనేది జరిగింది. సో మనం వీ కెన్ కన్క్లూడ్ ఇట్ ఈస్ ఎ మ్యాగ్నెట్. అప్పుడు మనం ఏమని కన్క్లూజన్ ఇవ్వచ్చమ్మా? ఇట్స్ ఎ మ్యాగ్నెట్ అని చెప్పేసి కన్క్లూజన్ ఇచ్చాం. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ అట్రాక్టెడ్ బై both the poles of bar magnet are not repelled by any pole, then you can say that it is not a magnet but a magnetic substances. ఏమని చెప్తున్నాడమ్మా? ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ అట్రాక్టెడ్ బై బోత్ ది పోల్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ మనం మ్యాగ్నెట్ అని ఎప్పుడు చెప్పాము? అది ఒక పోల్ కి రిపెల్ అయ్యి ఇంకో పోల్ కి అట్రాక్ట్ అయితే ఇట్స్ మ్యాగ్నెట్ అన్నాము. అసలు అట్రాక్ట్ కాకపోతే ఇట్స్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటున్నాము. అలా కాకుండా టూ పోల్స్ కూడా అది అట్రాక్ట్ అయినట్లయితే దాన్ని మ్యాగ్నెట్ అనం. ఏమంటాం? మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం. ఇట్స్ ఎ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అని చెప్పేసి మనం డిక్లేర్ చేస్తున్నాం. ఒక పోల్ కి అట్రాక్ట్ అయి ఇంకో పోల్ సైడ్ రిపెల్ అయితే ఇట్స్ ఎ మ్యాగ్నెట్. అలా కాకుండా టూ పోల్స్ కి అట్రాక్ట్ అయితే దాన్ని మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అని చెప్తున్నాం నాన్న. అలా కాకుండా అసలు అట్రాక్షన్ అనేది లేకపోతే నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అని చెప్పేసి చెప్తున్నాం. ఇప్పుడు అర్థమైందా నాన్న? ఒక సైడ్ ఇంకోసారి చెప్తున్నాను, లిజన్ కేర్ఫుల్లీ. ఒక పోల్ కి అట్రాక్ట్ అయ్యి ఇంకో పోల్ సైడ్ రిపెల్ అయితే ఇట్స్ ఎ మ్యాగ్నెట్. అట్రాక్షన్ అనేది ఏ మాత్రం లేకపోతే ఇట్స్ ఎ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. అలా కాకుండా టూ పోల్స్ సైడ్ అట్రాక్షన్ కి గురి అయితే ఇట్స్ ఎ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఓకే, ఆర్ యు క్లియర్? Yes, madam. Okay, Nana. The next topic is magnets also lose their properties when they are heated, dropped from height or hammered. ఏం చెప్పుకుంటున్నామంటే మా మ్యాగ్నెట్స్ కూడా వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని లూజ్ అవుతాయి. ఎప్పుడెప్పుడు అవుతాయి అనేది చూద్దాము. మ్యాగ్నెట్స్ లూజ్ దేర్ ప్రాపర్టీస్ ఇఫ్ దే ఆర్ హీటెడ్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆర్ హీట్ విత్ ఏ హ్యామర్. ఇవి మ్యాగ్నెట్స్ అనేవి వాటి యొక్క ప్రాపర్టీస్ లూజ్ అవుతాయండి ఎప్పుడు? వాటిని హీట్ చేసినప్పుడు. ఫస్ట్ స్లైడ్ లో చూడొచ్చు అమ్మా. వెన్ దే ఆర్ హీటెడ్ ఆర్ వెన్ డ్రాప్డ్ ఫ్రమ్ హైట్ ఆర్ హీట్ విత్ హ్యామర్. ఏమా వాటిని వేడి చేసినప్పుడు లేదా కొంత ఎత్తు నుంచి కింద పడేసినప్పుడు లేదా సుత్తితో కొట్టినప్పుడు వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని అవి లూజ్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. మ్యాగ్నెట్స్ లూజ్ దేర్ ప్రాపర్టీస్ వెన్ దే ఆర్ ప్లేస్డ్ నియర్ ద సెల్ ఫోన్, కంప్యూటర్స్, డివిడీస్. అలాగే మ్యాగ్నెట్స్ ని వాటి యొక్క ప్రాపర్టీస్ ని లూజ్ అవుతాయి అంట ఎప్పుడు? సెల్ ఫోన్స్ కి, కంప్యూటర్స్ కి, డివిడీస్ కి దగ్గరగా ఉంచినప్పుడు కూడా. These objects will also get affected by magnetic fields. అంతేకాకుండా ఇవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చాలా బాగా గురవుతాయి అని చెప్పేసి, ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంప్రాపర్ స్టోరేజ్ కెన్ ఆల్సో కాజ్ ద మ్యాగ్నెట్స్ టు లూజ్ దేర్ ప్రాపర్టీస్. అంతేకాకుండా మనం వాటిని సరిగ్గా భద్రపరచుకోకపోతే, స్టోరేజ్ చేసుకోలేకపోయినా కూడా వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని ఇవి లూజ్ అవుతాయి అంటున్నానా. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లూజ్ అవుతాయి. ఇక్కడ పెట్టాను నేను అది. ఓకే, అది నేను పెట్టలేదు బట్ చెప్తాను. ఇంప్రాపర్ స్టోరేజ్ కెన్ ఆల్సో కాజ్ magnets to lose their properties. To keep them safe, bar magnets should be kept in pair with their unlike poles on the same side.
On the same side, they must be separated by a piece of wood and 2 pieces of soft iron should be placed across their ends. ఏమని చెప్తున్నారంటే అమ్మా, ఇంప్రాపర్ గా మనం స్టోరేజ్ చేసినా కూడా అవి వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని లూజ్ చేసుకుంటాయి అంట. అందుకోసం ఏం చెప్తున్నాడంటే మన బార్ మ్యాగ్నెట్స్ ఎప్పుడు కూడా ఒక పేర్ గా ఉంచాలి. ఆ పేర్ గా కూడా ఎలా ఉండాలంటే ఆ పేర్ కి అన్లైక్ పోల్స్ అనేవి ఒక సైడ్ ఉండాలి. అంటే మనం ఏం చెప్పుకున్నాం, లైక్ పోల్స్ ఆర్ రిపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్టెడ్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదమ్మా. అంటే మనం నుంచోబెట్టినటువంటి ఒక బార్ మ్యాగ్నెట్ కి ఒక సైడ్ నార్త్ ఉంటే, మనం చూపించే సైడ్ నార్త్ ఉంటే ఇంకో సైడ్ సౌత్ ఉండాలి, కింద సౌత్ ఉంటే ఇటు సైడ్ నార్త్ ఉండాలి. అట్లాగా మనం అరేంజ్ చేసి వాటి మధ్యన అవి మళ్ళీ దగ్గరకు వచ్చేయకుండా అతుక్కోకుండా అట్రాక్ట్ అవుతాయి కదా, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి కదమ్మా. అలా అతుక్కోకుండా మధ్యలో ఒక పీస్ ఆఫ్ వుడ్ ని మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. పీస్ ఆఫ్ వుడ్ ని ప్లేస్ చేసి వాటి మళ్ళీ ఏం చేయాలంటే పైన కింద కూడా ఒక సాఫ్ట్ ఐరన్ 2 pieces ఆఫ్ సాఫ్ట్ ఐరన్ ని ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ముందు ఒక ఐరన్ పీస్ ని, ఒక సాఫ్ట్ ఐరన్ పీస్ ని ప్లేస్ చేసి దానికి కింద దాంట్లో మనం ఈ మ్యాగ్నెట్స్ ని రెండింటిని కూడా అన్లైక్ పోల్స్ ఉండే విధంగా అరేంజ్ చేసుకొని మధ్యలో ఒక పీస్ ఆఫ్ వుడ్ ని ఉంచుకోవాలి ఖచ్చితంగా, పైన కూడా ఇంకో పీస్ ఆఫ్ ఐరన్ అనేది ఉంచుకోవాలి. అలా స్టోరేజ్ చేసుకున్నట్టయితే వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేది అవి లూజ్ అవ్వకుండా ఉంటాయి. మనం స్టోరేజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేదంటే ఇఫ్ ఎట్ ఆల్ మనం ఆ స్టోరేజ్ అనేది సరిగ్గా చేయకపోతే వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని అవి లూజ్ అవుతాయి. For a horseshoe magnet, a single piece of soft iron can be used as a magnetic keeper across the poles. మనం ఇట్లాగా మనం మామూలుగా బార్ మ్యాగ్నెట్స్ అయితే నేను ఇందాక చెప్పిన విధంగా స్టోర్ చేసాం. అలాగే హార్ష్ షూ మ్యాగ్నెట్ అయితే, హార్ష్ షూ మ్యాగ్నెట్ అంటే ఏదమ్మా, దిస్ హార్ష్ షూ మ్యాగ్నెట్ చూసారు ఎలా ఉందో. ఈ హార్ష్ షూ మ్యాగ్నెట్ ని ఎలాగంటేమో ఒక పీస్ ఆఫ్ ఐరన్ తీసుకొని దాని మీద దీన్ని ఇట్లాగా రివర్స్ చేసి నుంచోపెట్టి దాన్ని మనం ఆ సాఫ్ట్ ఐరన్ ఒక ఐరన్ తీసుకొని దాని మీద మనం ఈ హార్ష్ షూ మ్యాగ్నెట్ ని స్టోర్ చేసుకోవచ్చమ్మా. నెక్స్ట్ these are the usage of magnets. We use various equipments with magnets in our day to day life. అవును కదమ్మా, మనం వేరియస్ ఎక్విప్మెంట్స్ వాడుతూ ఉంటాము మనకు తెలియకుండానే, కానీ వాటిలో మ్యాగ్నెట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇక్కడ మనకి స్పీకర్స్ ఉన్నాయి. మీరు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే స్పీకర్స్ లో కూడా మనకి మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అంతేకాకుండా స్మాల్ ఎలక్ట్రికల్ మోటార్స్ లోను, ఇంకా సమ్ డోర్ లాక్స్ లోను, డోర్ లాక్ వేసినప్పుడు గట్టిగా పట్టేసుకుంటుంది ఎందుకంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెట్. ఇంకా కొన్ని బ్యాగ్స్ లో కూడా ఉంటాయమ్మా. మీరు ఖచ్చితంగా మీరు డే టు డే లైఫ్ లో ఇవి వాడుతున్నప్పుడు చూడొచ్చు కూడా చక్కగా. ఇంకా సమ్ టాయ్స్ లో కూడా ఉంటాయి. ఇంకా ఎక్కడ ఉంటాయి, కంపాస్ లో ఉంటుంది కంపల్సరీగా, పెన్సిల్ బాక్సెస్ లో ఉంటాయి. మనం ఫస్ట్ క్లాస్ లోనే పెన్సిల్ బాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకా ఏమంటాయి, మెటాలిక్ స్టిక్కర్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్. మెటాలిక్ స్టిక్కర్స్ లో ఉంటాయి కదా, మెటాలిక్ స్టిక్కర్స్ అండ్ రిఫ్రిజిరేటర్స్, ఇది కూడా మనం ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము దీని గురించి. వీటిలో మ్యాగ్నెట్ ఉంటుంది. ఇంకా ఏంటమ్మా, ఫోన్ కవర్స్ లో ఉంటాయి, పిన్ హోల్డర్స్ లో ఉంటుంది, మ్యాగ్నెటిక్ క్రేన్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెటిక్ క్రేన్స్ లో కూడా మనం ఎక్కువగా మ్యాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అనేవి చూడొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నవన్నీ కూడా అమ్మ పెన్సిల్ బాక్స్ లిడ్, పెన్సిల్ బాక్స్ అనేది ఎందుకు టైట్ గా ఉంటుంది అనేది, పిన్ హోల్డర్ గురించి, రిఫ్రిజిరేటర్స్ గురించి, ఎస్ మా విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెట్. వెరీ గుడ్. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ కంపాస్ లో కూడా మ్యాగ్నెటైజ్డ్ నిడిల్ ఉంటుంది. మ్యాగ్నెటైజ్డ్ నిడిల్ అనేది ఉంటుంది, ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. బ్యాగ్స్ ని మనం యూజ్ చేసేటువంటి మామూలు బ్యాగ్స్ మనం ఇట్లా వేయంగానే అతుక్కుపోతాయి, ఒక చోటకి ఫిట్ అయిపోతాయి. ఎందుకంటే డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెట్ హ్యాస్ ఎ ప్రాపర్టీ టు అట్రాక్ట్ ఐరన్.
ఐరన్ నెక్టార్ చేసేటువంటి ప్రాపర్టీ ఉంటుంది. వాడు ఒక సైడ్ మ్యాగ్నెట్ ఇస్తాడు, ఇంకో సైడ్ ఐరన్ ఐరన్ బటన్ అనేది ఇస్తాడమ్మా. దాంతో అది పెట్టేసినప్పుడు వెంటనే టైట్ అయిపోతుంది. ఇంకా మనం సమ్ డోర్ లాక్స్ చూసినప్పుడు డోర్ లాక్స్ కూడా టైట్ అవుతాయి మనం వేసిన వెంటనే. ఇంకా ఎలక్ట్రికల్ మోటార్స్ లో కూడా మ్యాగ్నెట్ ఉంటుంది. స్పీకర్స్ లో అయితే మనకి ఈజీగా కనిపిస్తూ ఉంటుంది పైకి. మన బుక్స్ లో కూడా, మనం కార్ లో చూస్తున్నప్పుడు కూడా స్పీకర్స్ లో మనం ఈజీగా చూడొచ్చు. ఇంకా టాయ్స్ కూడా ఉంటాయి. టాయ్స్ లో కూడా మ్యాగ్నెట్స్ అనేవి మనం ఎక్కువగా చూస్తూనే ఉంటాము. ఫోన్ కవర్స్, మీరు ఎక్కువగా ఫోన్ కవర్స్ ని ఇట్లా పెట్టేసినప్పుడు అది హోల్డ్ అయిపోతుంది డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ మ్యాగ్నెట్. మనకు మ్యాగ్నెట్ అనేది డే టు డే లైఫ్ లో ఇంతగా యూజ్ అవుతుంది. చూడండి ఎన్ని రకాలుగా అది యూజ్ అవుతుందో. మనకి ఫస్ట్ ఏంటంటే తెలిసింది, ఇందాక నుంచి మనం ఎంత మొత్తుకున్నామో ఒకటే మనం చెప్పుకుంటుంది. మ్యాగ్నెట్ హ్యాస్ అ ప్రాపర్టీ ఏంటి, అట్రాక్ట్ అండ్ రిపల్షన్ ప్రాపర్టీస్ ఉంటాయి. అట్రాక్ట్ ఎప్పుడు అవుతాయి? అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి, లైక్ పోల్స్ రిపెల్ అవుతాయి. లైక్ పోల్స్ అనేవి ఎప్పుడు రిపెల్ అవుతాయి, అన్లైక్ పోల్స్ అనేవి ఎప్పుడు అట్రాక్ట్ అవుతాయి. ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రైన్స్ అనేవి రన్ చేస్తున్నారు నాన్న. ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రైన్స్ అనేవి హ్యావ్ ఎ లుక్ హియర్. ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని అంటే మా లైక్ పోల్స్ అనేవి ఎప్పుడు మ్యాగ్నెటిక్, లైక్ పోల్స్ అనేవి రిపెల్ అవుతాయి, అన్లైక్ పోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని దిస్ ఇస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రైన్. By using repulsion, we can levitate a magnetic object. Electromagnetic train work on the same principle. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదమ్మా, magnet has a property, attractive property and repulsion property. Like poles repel each other and మరి unlike poles attract each other. ఈ ప్రాపర్టీని, ఈ ప్రిన్సిపల్ ని ఆధారం చేసుకొని ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రైన్ అనేది రన్ అవుతుంది. Have you heard about it? An electromagnetic train is called a suspension train and also flying train. It does not require either diesel or petrol. This technology uses the property of magnetic attraction and repulsion to run these super fast electromagnetic trains. ఏమని చెప్తున్నాడంటే మా ఎలక్ట్రిక్ ట్రైన్ ని సస్పెన్షన్ ట్రైన్ అని, ఫ్లయింగ్ ట్రైన్ అని కూడా పిలుస్తున్నారంట. ఎందుకు పిలుస్తున్నారంటే దానికి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏమి అవసరం లేదు. ఓన్లీ టెక్నాలజీ ఉపయోగించుకొని ఈ మ్యాగ్నెట్ ఉన్నటువంటి అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అనేటువంటి ప్రాపర్టీని బేస్ చేసుకొని ఈ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రైన్ అనేది రన్ చేస్తున్నారు. మ్యాగ్నెట్ కు ఉన్నటువంటి అట్రాక్టివ్ అండ్ రిపల్షన్ ప్రాపర్టీని బేస్ చేసుకొని ఈ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రైన్స్ అనేది వాళ్ళు రన్ చేస్తున్నారు. అర్థమైందా నాన్న? అంటే ఇప్పుడు మనకి మ్యాగ్నెట్ అనేది ఎన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాం చూసారమ్మా. ఇప్పుడు వరకు టిల్ నౌ మనకి ఈ ఫన్ విత్ మ్యాగ్నెట్స్ అనే లెసన్ లో మనం ఎంతవరకు ఏం చెప్పుకున్నాం? ఈ రోజు మొత్తం ఒక్కసారి కనుక మనం రికాల్ చేసుకున్నట్లయితే నానా ఏం చెప్పుకున్నాం ఇప్పుడు వరకు అంటే, ఫస్ట్ అసలు మ్యాగ్నెట్ అంటే ఏంటో చెప్పుకున్నాం, మ్యాగ్నెట్ ని ఎలా డిస్కవరీ చేశారో చెప్పుకున్నాం, తర్వాత వచ్చేసేటప్పుడు టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ చెప్పుకున్నాము, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్ చెప్పుకున్నాము, హౌ టు మేక్ యువర్ ఓన్ మ్యాగ్నెట్ అనేది చెప్పుకున్నాము, హౌ టు మేక్ యువర్ ఓన్ కంపాస్ అనేది చెప్పుకున్నాము. Then after, magnets also lose their properties when we heated or dropped from height or hit with a hammered. మనం ఇట్లా చేసినప్పుడు ఆ మ్యాగ్నెట్స్ ని వాటి యొక్క ప్రాపర్టీస్ ని లూజ్ చేసుకుంటుంది అనే విషయం గురించి తెలుసుకున్నాం. ఇంకొక విషయం ఏం తెలుసుకున్నాం అంటే ప్రాపర్ స్టోరేజ్ లేకపోతే అవి వాటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లాస్ అవుతాయి అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇంకేం తెలుసుకున్నాం? మ్యాగ్నెట్ యొక్క యూసేజ్ అనేది ఇప్పుడు మన డైలీ లైఫ్ లో, డే టు డే లైఫ్ లో అవి ఎంత బాగా మనం ఎంత అబండెంట్ గా యూజ్ చేస్తున్నాం అనే విషయం గురించి తెలుసుకున్నాం. అంటే ఎన్ని వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటేనే మనకి ఎన్ని వస్తువులు వస్తే మనకి ఇంకా తెలియకుండా ఇంకా ఎన్ని వస్తువులు అవి వర్క్ చేస్తున్నాయో చూడండి. ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అనేవి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని ఉపయోగించుకొని రన్ అవుతున్నాయి అని చెప్పే విషయం కూడా తెలుసుకున్నాం. ఓకేనా నాన్న? ఇది నాన్న ఫన్ విత్ మ్యాగ్నెట్స్ లెసన్.
మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. ఓకేనా నాన్న? ఫోన్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, చెప్తాను. అసైన్మెంట్ నోట్ చేసుకున్నాను. అసైన్మెంట్ నోట్ చేసుకున్నాను. Write the differences. Write the differences. Assignment note చేసుకున్నామా? Write the differences between magnetic and non-magnetic materials. Write the differences between magnetic and non-magnetic materials. Second question, Nana. Describe the properties of magnet. Describe the properties of magnet. Describe the properties of magnet. ఓకే నాన్న, ఈ 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసి నాకు వాట్సాప్ చేయండి ఆన్సర్స్. ఇదే ఈరోజు మీకు అసైన్మెంట్. ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి నాన్న. అందరికి అర్థమైందమ్మా? అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా? పూజ, లేఖన్, ప్రియ, చందన, సాయి దీప్తి, సుజిత, శృతి, వసంతలక్ష్మి. ఓకే నానా? ఓకేరా, బాయ్ మా. అయితే అందరికి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకేరా, బాయ్ మా.